మీ దగ్గర కొంత సేవింగ్స్ ఉన్నాయా? వాటితో ప్రతి నెల కొంత అదనపు ఆదాయం రావాలని అనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకోవడం మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది, ఎవరు అర్హులు, ఎంత పెట్టుబడి పెట్టవచ్చు, ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తుంది అనే విషయాలను అధికారిక సమాచారం ఆధారంగా సులభంగా తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నది బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అధికారిక పోస్ట్ ఆఫీస్ సమాచారం లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది. మరి ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. పోస్ట్ ఆఫీస్ MIS అంటే ఏమిటి? పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒక ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్. ఈ స్కీమ్లో ఒకేసారి పెట్టుబడి పెట్టిన తర్వాత నిర్ణయించిన కాల పరిమితి వరకు ప్రతి నెల వడ్డీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ను భారత ప్రభుత్వం నిర్వహించే పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నారు. ఈ స్కీమ్ ముఖ్యంగా రిటైర్డ్ అయిన వారికి, గృహిణులకు, స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి మరియు తక్కువ రిస్క్తో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి ఒక్కరి ఆర్థిక అవసరాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి పెట్టుబడి నిర్ణయం వ్యక్తిగత అవసరాలను బట్టి తీసుకోవాలి. ఈ స్కీమ్ను కనీసంగా 1000 రూపాయలతో ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఉంటుంది. ప్రస్తుతం ఒక వ్యక్తి అకౌంట్లో 9 లక్షల వరకు, జాయింట్ అకౌంట్లో 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ పరిమితులు మారే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్పై సంవత్సరానికి 7.4% వడ్డీ అమలులో ఉంది. అయితే ప్రభుత్వం కాలానుగుణంగా వడ్డీ రేట్లను సవరించవచ్చు. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు తాజా వడ్డీ రేటును అధికారిక వెబ్సైట్లో పరిశీలించడం మంచిది. ఉదాహరణకు 1.5 లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుతం వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెల సుమారు 925 రూపాయల వరకు రావచ్చు. 9 లక్షల పెట్టుబడి పెడితే సుమారు 5500 వరకు నెలవారీ వడ్డీ రావచ్చు. అలాగే జాయింట్ అకౌంట్లో 15 లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుతం వడ్డీ రేటు ప్రకారం సుమారు 9250 వరకు నెలవారీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇవి ప్రస్తుత వడ్డీ రేటు ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే. స్కీమ్ కాల పరిమితి ఎలా ఉంటుంది? ఈ స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ కాలంలో ప్రతి నెల వడ్డీ మీకు అందుతుంది. కాలపరిమితి పూర్తయిన తరువాత మీ అసలు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఒకవేళ మధ్యలో డబ్బు తీసుకుంటే ఏంటి పరిస్థితి అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ కనుక 5 ఏళ్ళు పూర్తి కాకముందే డబ్బు తీసుకోవాలి అని అనుకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని షరతులు మరియు తగ్గింపులు వర్తించవచ్చు. కాబట్టి ముందుగానే నిబంధనలు తెలుసుకోవడం మంచిది. ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి అంటే కనుక ప్రతి నెల వడ్డీ ఆదాయం, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సేవింగ్స్ స్కీమ్, దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కూడా కొన్ని సేవలు పొందే అవకాశం ఉంటుంది. మీరు నెలవారీ ఆదాయం ఇచ్చే ప్రభుత్వ సేవింగ్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకసారి పరిశీలించవచ్చు. అయితే ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందర మీ ఆర్థిక లక్ష్యాలు, మీ అవసరాలు మరియు అధికారిక సమాచారం తప్పనిసరిగా పరిశీలించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్లో అడగండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, బిజినెస్ ఐడియాలు, ఫైనాన్స్ వీడియోల కోసం బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.